Welcome to Eselbina English. Today practice spoken English. Okay. వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. లెటర్స్ చూద్దాం ఈరోజు. లెటర్స్ 2 టైప్స్ మీకు తెలుసు, అఫీషియల్, పర్సనల్ కదా. అఫీషియల్లో రాసే లెటర్స్కి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ పైన వస్తుంది. పర్సనల్ అయితే కింద పైన ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాయాల్సిన అవసరం లేదు. లెటర్ అంతా అయిపోయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం టు అడ్రస్ రాస్తాం కదమ్మా. కాబట్టి ఇప్పుడు మనము మరి పర్సనల్ అఫీషియల్ ఎలా తెలుసుకుంటాం? ఓకే, ఎలా తెలుసుకుంటాం? రైట్ ఏ లెటర్ టు దగ్గర మదరు, ఫాదరు, సిస్టరు, బ్రదరు, అంకుల్, ఆంట్, ఫ్రెండ్ కనుక అయితే అది పర్సనల్ లెటర్. ఓకే, రైట్ ఏ లెటర్ టు దగ్గర మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో రైట్ ఏ లెటర్ టు దగ్గర మనకి మదరు, ఫాదరు, సిస్టరు, బ్రదరు, అంకుల్, ఆంట్, ఫ్రెండ్ కనుక ఉంటే ఏం చేస్తారు? అది పర్సనల్ లెటర్ అంటారు. ఓకే, ఈ లెటర్స్లో మనము ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ పైన రాయాల్సిన అవసరము లేదు. ఓకే, ఇక మిగతావన్నీ కూడాను అఫీషియల్ లెటర్స్. మరి లెటర్ రాసే విధానాలు 3 టైప్స్. ఓకే, ఏంటేంటవి? ఇండెంట్ టైప్. ఇండెంట్ అంటే మనము 10th క్లాస్లో రాస్తాం కదా. ఎలాగా? పైన విశాఖపట్నం డేట్ అని రాస్తాము, కామా విశాఖపట్నం కామా పెట్టి డేట్ ఫుల్ స్టాప్ పెడతాము. తర్వాత సాల్యుటేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తాము. ఇలా రాసేది ఇండెంట్ టైప్ అన్నమాట. ఓకే, కానీ ఇంటర్ నుంచి అది రాయం. రెండో లెటర్ రాసే విధానం ఏంటంటే బ్లాక్డ్ ఫార్మేట్. దీంట్లో డేట్ మాత్రమే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, మిగతావన్నీ కూడాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తాయన్నమాట. బ్లాక్డ్ ఫార్మేట్లో ఒక డేట్ మాత్రమే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, మిగతావన్నీ కూడాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటాయన్నమాట. ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్ థర్డ్ వన్. ఈ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్లో అన్నీ కూడాను లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉంటాయి. అంటే టు అడ్రస్ కానీ, ఫ్రమ్ అడ్రస్ కానీ, డేట్ కానీ, తర్వాత కానీ అన్నీ కూడాను. ఓకే, ఇవన్నీ మొత్తం లెటర్లో మనం రాసేటువంటి అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడా కూడాను బాడీ ఆఫ్ ద లెటర్లో తప్ప ఫుల్ స్టాప్లు, కామాలు ఎక్కడా కూడా పెట్టకూడదు. ఇది ముఖ్యమైనదన్నమాట. మనం రాసే లెటర్లో ఫుల్ స్టాప్లు, కామాలు బాడీ ఆఫ్ ద లెటర్లో తప్ప ఎక్కడా కూడా పెట్టకూడదు. ఓకే, సాల్యుటేషన్లో పెట్టకూడదు, తర్వాత పైన డేట్లో పెట్టకూడదు, ఎక్కడా కూడా మనము ఫుల్ స్టాప్, కామాలు పెట్టకూడదు. బాడీ ఆఫ్ ద లెటర్లో మాత్రం మనం ఫుల్ స్టాప్, కామాలు మనకి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది నీట్గా రాయాలి. మనం లెటర్ మొదలు పెట్టేటప్పుడు ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్ అని పైన రాస్తాం అన్నమాట. మనం రాసే లెటర్ ఏదైనా కూడాను ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్లోనే రాయాలి. తర్వాత అది ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్లో రాస్తున్నట్టుగా పైన రాయాలి. ఓకే,
అది కంపల్సరీగా మర్చిపోకుండా చేయాలి. తర్వాత ఫుల్ స్టాప్లు కామాలు ఎక్కడా పెట్టకూడదు, బాడీ ఆఫ్ ద లెటర్లో తప్ప. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఇక క్వశ్చన్ ఇచ్చిన దాన్ని బట్టి మనం లెటర్ రాయాల్సి ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పేసి ఇంపార్టెంట్ లెటర్స్ ఇవి వస్తాయని చెప్తూ ఉంటారు కదా, కాబట్టి అవి ఏం చేస్తారంటే బై హార్ట్ చేసేసి రాస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. మనం రాసేటువంటి లెటరు వాళ్ళు ఇచ్చిన దానికి ఇచ్చింది అయి ఉండాలి. కాబట్టి అది రాయాలంటే మనం ఏం చేయాలంటే క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని మనం జాగ్రత్తగా చూడాలన్నమాట. ఈ లెటర్లో క్వశ్చన్ చూసారా, దీనిలో రైటెడ్ లెటర్ టు ఎక్కడ ఉందో చూసుకొని దానికి అండర్లైన్ చేయాలి. ఎక్కడి వరకు, అది మనం ఎవరికి రాస్తున్నాము అని అంతవరకు. దాని పక్కన అడ్రస్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకే, ఆ అడ్రస్సు కామాలతో కానీ చిన్న స్పేస్ పెట్టి చిన్న చిన్న గీతలతో కానీ మీకు అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ని మనం ఏం చేస్తాము, అంతవరకు అండర్లైన్ చేసుకుంటాం అన్నమాట. దాని పక్కన ఇన్ఫామ్ కానీ ప్రెజెంట్ టెన్స్ కానీ టూతో ఉన్న పదం కానీ ఉంటుంది. దానికి టిక్ పెట్టుకోవాలి. రైటెడ్ లెటర్ టు దగ్గర మనము అడ్రస్ ఉంటుంది, కామాలు కానీ ఫుల్ స్టాప్లు కానీ తర్వాత కామాలతో కానీ లేకపోతే చిన్న చిన్న గీతలతో కానీ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ని మనము అంతవరకు అండర్లైన్ చేసుకోవాలి. దాని ప్రక్కన ఇన్ఫామ్ కానీ టూతో ఉన్న పదం కానీ ప్రెజెంట్ టెన్స్ కానీ ఉంటుంది. దానికి టిక్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఇన్ఫామ్ కనుక ఉంటే ఐ యామ్ ఆ రైటింగ్ అనో లేదా ఇన్ఫామ్ రాస్తారు. లేకపోతే టూతో ఉన్న పదం అయితే ఐ వాంట్ టు అని రాస్తారు. లేక ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ కనుక ఉన్నట్లయితే ఐ అని చెప్పి ఆ ప్రెజెంట్ టెన్స్తో ఎంతవరకు అయితే ఆ వాక్యం ఉందో చివరి వరకు కూడాను మనం లెటర్లో రాస్తాం. ఇది థర్డ్ పారాగ్రాఫ్ కింద రాస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చింది రైటెడ్ లెటర్ టు దగ్గర ఫ్రెండో మదరో ఫాదరో సిస్టరో బ్రదరో అంకులో ఆంట్ ఫ్రెండ్ అనుకోండి, కజిన్ కానీ అయితే మనకి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ పైన రాయాల్సిన అవసరము లేదు. ఓకే, దీని తర్వాత మనం ఏంటంటే మార్చాల్సినవి కొన్ని ఉన్నాయి, అది చెప్తాను చూడండి. దీనికంటే రైటెడ్ లెటర్ టు కంటే ముందు పైన ఇంకేదైనా క్వశ్చన్లో కొన్ని వాక్యాలు ఏమైనా ఇచ్చాడు అనుకోండి, అవి కూడాను సెకండ్ పారాగ్రాఫ్లో రాస్తారనమాట. ఇప్పుడు నేను చెప్పింది ఇన్ఫామ్ టూతో ఉన్న పదం ప్రెజెంట్ టెన్స్తో ఉన్న పదం, అది చివరి వరకు ఫుల్ స్టాప్ వరకు రాయమని చెప్పాను కదా, అది థర్డ్ పారాగ్రాఫ్. ఇక ఫస్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే ఐ యామ్ ఫైన్ హియర్, ఐ హోప్ ద సేమ్ విత్ యూ అని రాసి ఇక మీరు చదువుల గురించి లేకపోతే ఇంకేమైనా అవన్నీ కూడాను సెకండ్ పారాగ్రాఫ్లో రాయొచ్చు. తర్వాత అక్కడ ఇంకా రైటెడ్ లెటర్ టు ముందుకు ఏమైనా ఉన్నాయనుకోండి, అది రాసి తర్వాత మీకు మీ యొక్క ఓన్గా మీకు అంటే మీ చదువుల గురించి కానీ ఏమైనా ఉంటే అది సెకండ్ పారాగ్రాఫ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ పారాగ్రాఫ్లో మాత్రం చివరి లైన్ ఒకటి రాసి కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ అండ్ విషెస్ టు చిల్డ్రన్ అని రాస్తారు. కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ అండ్ విషెస్ టు చిల్డ్రన్ అని రాసి తర్వాత యువర్స్ లవింగ్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడే యువర్స్ లవింగ్లీ అని చెప్పి మీ పేరు రాసి తర్వాత టు అడ్రస్ రాస్తారనమాట. టు అడ్రస్లో ఎక్కడ కామాలు లాంటివి ఏమీ పెట్టకూడదు, ఫుల్ స్టాపులు కానీ పెట్టకూడదు. ఓకే, మీ పేరు దగ్గర కానీ ఫుల్ స్టాప్ పెట్టకూడదు. తర్వాత యువర్స్ లవింగ్లీ దగ్గర ఫుల్ స్టాప్ కామా పెట్టకూడదు. ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఇక్కడ రాసాను చూడండి. అక్కడ మనం టిక్ పెట్టుకున్న దగ్గర ఇన్ఫామ్ కనుక ఉంటే ఐ యామ్ ఇన్ఫామ్, సీయింగ్ అని ఉందనుకోండి ఐ యామ్ సీయింగ్, ఆ చివరి ఎంతవరకు ఉందో అంతవరకు రాస్తారు. టు సీ అని ఉందనుకోండి ఐ వాంట్ టు సీ అని రాస్తారు. అదే ప్రజెంట్ టెన్స్ ఓన్లీ ఉన్నట్లయితే ఐ సీ అని రాస్తారనమాట. ఇది ఇందాక చెప్పాను కదా, అదనమాట. ఇక్కడ యువర్స్ లవింగ్లీ అని చెప్పాను కదా, అక్కడ కొద్దిగా బాగా చదివే పిల్లలు అయితే అఫెక్షనేట్లీ అని కూడా రాయవచ్చు. ఎందుకంటే లవింగ్లీ అయితే స్పెల్లింగ్ ఈజీగా రాస్తారు, అఫెక్షనేట్లీ అంటే కొద్దిగా స్పెల్లింగ్ తప్పులు పోయే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి స్పెల్లింగ్ తప్పుపోకుండా ఉండేవాళ్ళు, బాగా చదివేవాళ్ళు, కొద్దిగా చదవగలిగే వాళ్ళు మాత్రమే అఫెక్షనేట్లీ రాయండి. ఓకే, ఏదైనా కామా మాత్రం పెట్టకూడదు. యువర్స్ దగ్గర పైన ఫస్ట్ వేసి పెడతారేమో, అది కూడా పెట్టకూడదు. మామూలుగానే యువర్స్కి పెట్టకూడదు అన్నమాట. ఓకే, ఈ సెకండ్ పారాగ్రాఫ్లో కానీ థర్డ్ పారాగ్రాఫ్లో కానీ ఏదైనా మనం అలా రాయమని చెప్పాను కదా, అక్కడ మనకి హిమ్ కానీ హర్ కానీ ఉన్నట్లయితే దాన్ని యూగా మారుస్తారు. హిజ్ కానీ హర్ కానీ ఉంటే దాన్ని యువర్గా మారుస్తారు. తర్వాత హీ కానీ షీ కానీ ఉన్నట్లయితే యూగా మారుస్తారు. ఓకే, మరొకసారి చెప్తున్నాను చూడండి. హిమ్ కానీ హర్ కానీ ఉన్నట్లయితే యూగా మారుస్తారు. హిజ్ కానీ హర్ కానీ ఉన్నట్లయితే యువర్గా మారుస్తారు. హీ కానీ షీ కానీ ఉన్నట్లయితే యూగా మారుస్తారు. అలాగే యూ గనక ఉన్నట్లయితే ఐగా మారుస్తారు. యువర్ అని కనుక ఉన్నట్లయితే మైగా మారుస్తారు. చివరి యూ అంటే ఆబ్జెక్ట్ యూ అనమాట. అంటే వాక్యం మొదట్లో కనుక యూ ఉంటే ఐగా మారుస్తారు. అదే వాక్యం చివరిలో కనుక యూ ఉన్నట్లయితే మీగా మారుస్తారనమాట. యూ ఉంటే ఐ, యువర్ ఉంటే మైగాను, యూ ఉంటే ఆబ్జెక్ట్ యూ ఉన్నట్లయితే మీగాను. ఓకే, సబ్జెక్ట్ యూ అయితే ఐ. సబ్జెక్ట్ యూ అని ఎలా గుర్తుపడతారంటే వాక్యం మొదట్లో యూ ఉన్నట్లయితే ఐగా మారుస్తారు. యువర్ అనేది మధ్యలో ఉంటుంది కాబట్టి యువర్ అనేది మైగా మారుస్తారు. యూ అనేది ఆబ్జెక్ట్ యూ అనేది మీగా మారుస్తారు. ఇది వాక్యం చివరిలోనూ మధ్యలోనూ ఎక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తించవచ్చు. కాబట్టి యూని మీగా మారుస్తారు. ఇలా మార్చుకుంటూ మీరు ఏం చేస్తారు, పైన ఉన్నటువంటి చెప్పాను కదా మీకు టిక్ పెట్టుకున్న దగ్గర ఐఆమ్ అని పెట్టి మొత్తం ఫుల్ స్టాప్ వరకు రాయమని చెప్పాను. ఆ ఫుల్ స్టాప్ వరకు రాసే దాంట్లో ఇవేమైనా ఉన్నట్లయితే అవి మార్చుకుంటూ మీరు రాస్తారనమాట. ఈ రైటర్ లెటర్ 2కి అంటే పైన కనుక ఏదైనా మ్యాటర్ ఉన్నా కూడా సెకండ్ పారాగ్రాఫ్లో రాయమని చెప్పాను. అది రాసిన తర్వాత ఉంటే రాస్తారు, లేకపోతే లేదు కదా. లేకపోతే మీ ఓన్గా మీరు రాయాలనుకునేవి రాస్తారు. అలా కాకుండా ఉందనుకోండి, అది కూడాను ఈ విధంగా మార్చి, ఈ పదాలు కనుక ఉన్నట్టయితే మార్చి మామూలుగా ఆ తర్వాత మీ ఓన్గా ఏమైనా రాయాలనుకుంటే అవన్నీ కూడా రాస్తారనమాట. ఓకే, లెటర్ మొదలు పెట్టేటప్పుడు మాత్రము ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్ అని పైన రాసి ఆ తర్వాత మొదలు పెట్టండి. అన్నీ కూడాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వస్తాయని చెప్పాను కదా, కాబట్టి జాగ్రత్తగా రాసుకుంటూ దాంతో ఇంకేంటంటే ఫుల్ స్టాప్లు కామాలు లేకుండా బాడీ ఆఫ్ ద లెటర్ వచ్చి దానిలో కామాలు ఫుల్ స్టాప్లు పెట్టొచ్చు. కాబట్టి జాగ్రత్తగా గమనించుకుంటూ నీట్గా రాయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. మోడల్ లెటర్స్ కూడా ఇస్తున్నాను, అవన్నీ కూడా చూసి ప్రిపేర్ అవ్వండి.